అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. బుధవారం రోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో నిరసన దీక్ష చేపట్టబోతున్నారు. నిజంగా చూస్తే ఎందుకయ్యా అంటే మీ అందరికీ తెలిసిందే, ఎవరో ఇద్దరు పాత కక్షలతో కొట్టుకొని చనిపోతే దానికి రాజకీయ రంగు పులిమి 45 రోజుల్లో 36 హత్యలు జరిగాయి, దగ్గరగా 300 హత్యాయత్నాలు జరిగాయి, ఇంకా చాలా అటాక్స్ జరిగాయి అని చెప్పి ఆయన చెప్తున్నారు. దానికి సంబంధించే నాకు అన్యాయం జరిగిపోతుంది, నా పార్టీ కార్యకర్తలని చంపేశారు అంటూ ఆయన ఢిల్లీలో దీక్ష చేస్తున్నారు బుధవారం రోజు. నిజంగా మంచిదే. అంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కు ఉంటుంది కాబట్టి ఆయన ఢిల్లీలో నిరసన దీక్ష చేస్తున్నారు బుధవారం రోజు. నిజంగా అక్కడ ఆయన నిరసన దీక్ష చేయొచ్చు. దానికి సంబంధించి అసలు ఆయన ఏంటంటే దీనికి సంబంధించి దేశం మొత్తం కూడా కలిసి రావాలి అని చెప్పి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. ప్రతిపక్షాలు ఏదైతే ఉన్నాయో అందరూ కూడా కలిసి రావాలి, నాకు సపోర్ట్ చేయాలి అని చెప్పి ఆయన ఢిల్లీలో నిరసన దీక్ష చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. అంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో సంఘటనలు జరిగాయి. చాలా మంది మీద దొంగ కేసులు పెట్టారు, చాలా మందిని చంపేశారు భారతదేశంలో. కానీ ఒక్కసారి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ దీని మీద ఖండించిందా, దీని మీద నిరసన తెలియజేసిందా? ఒక్కటంటే ఒక్క అంశం మీద కూడా. మీరు 5 సంవత్సరాల్లో కొన్ని వందలాది ఇన్సిడెంట్స్ జరిగితే ఒక్కసారి కూడా మీరు దీన్ని ఖండించలేదు, వాళ్ళకి అండగా నిలబడలేదు. కాబట్టి మీకు ఎందుకు అండగా నిలబడాలి ప్రతిపక్షాలు దేశంలో అంటే మీరేం చెప్తారు? నేను మొత్తం ఇలా చేస్తున్నాను, అలా చేస్తున్నాను, ఢిల్లీ మొత్తం ఉడికిపోతుంది, భూకంపం వస్తుంది, ఆకాశం బద్దలవుతుంది అని చెప్పి మీరు ఢిల్లీ వెళ్తున్నారు. కానీ అక్కడ మీకు పరాభవం తప్పదు, ఎందుకంటే నిరసన చేసుకో. కానీ నిన్ను నమ్మి నీ దగ్గరికి వచ్చి నిన్ను సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరున్నారు? ఒక్కసారి ఎవరు వస్తారు అని చెప్పి నువ్వు ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకసారి చూద్దాం అసలు ఏంటి, ఎందుకు నీ దగ్గరికి రారు అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చాలా సంఘటనలు జరిగినాయి. ఒక్కొక్క సంఘటనని నేను చూపిస్తాను, అది మీకు చెప్తాను. దీనికి మీరు నిరసన తెలియజేసి ఉంటే ఇప్పుడు మీ దగ్గరికి వాళ్ళు వచ్చేవాళ్ళు. బట్ మీరు ఎప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు ఎవరికి మీరు సపోర్ట్ తెలియజేయలేదు. ఒకసారి మీరు ఏదైతే ఎన్ని సంఘటనలు జరిగాయి దానికి మీరేం చేస్తారో ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఫస్ట్ క్వశ్చన్ మీకు. బెంగాల్లో రాజకీయ హింస జరిగింది. బెంగాల్లో రాజకీయ హింస జరిగి దగ్గరగా దాదాపు 161 మంది చనిపోయారు. అప్పుడు మీరేం చేస్తున్నారు? తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని పబ్జి గేమ్ ఆడుతున్నారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా. నేనే కాదు, మొత్తం ఎవరైతే దేశ ప్రజలందరూ అడుగుతున్నారు. ఆ రోజు మీరు వెస్ట్ బెంగాల్ రాజకీయ హింస జరిగినప్పుడు మీరు సపోర్ట్ చేసినట్టయితే, బెంగాల్కి మీరు సపోర్ట్ చేస్తే బెంగాల్ ఇప్పుడు మీకు సపోర్ట్ చేసేది. మీరు ఆ రోజు మీరు సపోర్ట్ చేయలేదు కాబట్టి ఈ రోజు కూడా మీకు సపోర్ట్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే దీన్ని మీరు ఎందుకు ఖండించలేదు అని చెప్పి ఒక జర్నలిస్ట్గా నేను అడుగుతున్నాను. అదేవిధంగా దేశ ప్రజలు కూడా మిమ్మల్ని అడుగుతున్నారు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇంకొకటి, మణిపూర్ సంఘటన. నిజంగా సిగ్గుతో తల వంచుకోవలసినటువంటి సంఘటన ఇది. ఒక ఆడపిల్లని బట్టలు లేకుండా రోడ్డు మీద తిప్పారు. ఏంటని అడిగితే దానికి తెగలని చెప్పి కులాలు మతాలు అంటగట్టి మణిపూర్ని రావణ కాష్టం చేసింది నిజం కాదా? మణిపూర్ సంఘటన జరిగినప్పుడు కనీసం ఒక్కసారైనా
ఒక ఆడపిల్లికి అన్యాయం జరిగితే నీ క్యాబినెట్లో ఎంతో మంది మహిళలు ఉన్నారు. మహిళలు లేకపోతే మీరున్నారు. మీరైనా మణిపూర్ సంఘటనని ఏ రోజైనా ఖండించారా? ఆ రోజు మీరు మణిపూర్ సంఘటనని ఖండిస్తే మణిపూర్కి మీరు ఉన్నట్టయితే, మీరు మద్దతు తెలియజేస్తే, మేము ఉన్నానని చెప్పి ధైర్యం చెప్తే ఈరోజు మణిపూర్ మీకు అండగా ఉండేది. ఆ రోజు మీరు లేరు, ఇప్పుడు వీరు కూడా రాని పరిస్థితి. నెక్స్ట్ చూద్దాం. వ్యవసాయ చట్టాల వ్యతిరేక పోరాటం ఎన్ని రోజులు జరిగింది ఢిల్లీలో? మీరు ఉన్న ఢిల్లీలోనే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే, ఏంటి రైతుల్ని ట్రాక్టర్లు పెట్టి తొక్కిస్తే, ఏంటి బాష్పవాయువు ప్రయోగం చేస్తే, టీయర్ గ్యాస్ ఉపయోగించి ఇబ్బంది పెడితే ఎక్కడికి వెళ్ళారు మీరు? పులివెందుల్లో పడుకున్నారా, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్లో ఏం చేశారు అని చెప్పి ఒక జర్నలిస్ట్కి అడుగుతున్నాను. నేనే కాదు, దేశ ప్రజలు కూడా అడుగుతున్నారు. వ్యవసాయ చట్టాలకి వ్యవసాయ వ్యతిరేక చట్టాలు పోరాటం చేసినప్పుడు మీరు ఎక్కడున్నారు? మీరు మాట్లాడలేదు. మీరు విభజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీరు రైతుని తీసుకెళ్లి మీ పార్టీలో పెట్టుకున్నారు. కానీ రైతులకి ప్రాబ్లం వస్తే మాత్రం మీరు కనపడరు. నీ క్యాబినెట్ కనపడదు, మీ ఎంపీలు కనపడరు, నీ ఎమ్మెల్సీలు కనపడరు, నీ ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళెవ్వరూ కనపడరు. కళ్ళు మూసుకోండి అని చెప్పారు. కాబట్టి రైతులు ఎవరైతే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన రైతులకి మీరు అప్పుడు అండగా నిలబడితే ఇప్పుడు మీకు వాళ్ళు అండగా నిలబడేవారు. కాబట్టి అప్పుడు మీరు లేరు, ఇప్పుడు మీకు వాళ్ళు లేరు. నెక్స్ట్, అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఏదైతే మీరందరూ గగ్గోలు పెడుతున్నారో, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. దాంట్లో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అనేది కేసు నడుస్తుంది కాబట్టి కోర్టుల తర్వాత తెలుస్తాయి. బట్ ఒక ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్ వ్యతిరేకంగా పోరాడుతున్నాడో అతన్ని తీసుకెళ్లి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేశారు. కనీసం ఒక్కసారైనా నేను దీన్ని ఖండిస్తున్నాను అని చెప్పి ధైర్యం లేకుండా పోయింది. ఆ దమ్ము కూడా మీకు లేకుండా పోయింది. ఎందుకంటే మీ కేసులు సెంట్రల్లో ఉన్నాయి. అమిత్ షా మీకు కావాలి, నరేంద్ర మోడీ మీకు కావాలి. ఎందుకంటే బాబాయి కేసు లేకపోతే అక్రమాస్తుల కేసులో మీకు దెబ్బ తగులుతుంది. కాబట్టి మీరు సైలెంట్గా ఉన్నారు. నీ పార్టీ కూడా సైలెంట్గా ఉంది. కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినప్పుడు నువ్వు మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు కూడా ఢిల్లీలో మీకు సపోర్ట్ చేయడానికి వాళ్ళు ఉండరు అని చెప్తున్నాను. నెక్స్ట్, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత మనం చూస్తే శివసేన ఎన్సిపి చీలిక. ఏదైతే శివసేన ఎన్సిపిని నెట్ట నిలువున చీల్చి ఏక్నాథ్ షిండే అనే వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసి ఒక రాజకీయ వ్యభిచార క్రీడ చేసింది బీజేపీ ముంబైలో. ఎక్కడికి వెళ్ళారు మీరు? కనీసం ఖండించాల్సిన బాధ్యత. ఇలాంటి రాజకీయాలు చేయకూడదు, ఇలాంటి రాజకీయాలు చేయటం అనైతికం, ఇలాంటి రాజకీయాలు చేయటం తప్పు అని చెప్పి మాట్లాడలేకపోయారే. కాబట్టి ముంబైకి సంబంధించి శివసేన ఎన్సిపి చీలికకి గురించి కూడా మీరు మాట్లాడలేదు, దాన్ని మీరు ఖండించలేదు. కాబట్టి ఇప్పుడు కూడా మీరు చేస్తున్న దానికి వాళ్ళు సపోర్ట్ చేయరు. నెక్స్ట్, ఇంకోటి, ప్రొఫెసర్ టీజే జోసెఫ్ చెయ్యి నరికిన కేసు ఏదైతే ఉందో కేరళ ప్రొఫెసర్కి సంబంధించి నిజంగా కొన్ని మతాలు వర్గాలుగా విడిపోయి క్వశ్చన్ పేపర్ తయారు చేశాడు. ఏదైతే మా మతం మీద వ్యాఖ్యలు చేశాడంటూ ఆయన కుడి చెయ్యి నరికేసిన కేసు ఏదైతే ఉందో అప్పుడు జరిగింది. అప్పుడు ఎక్కడికి వెళ్ళారు మీరు? ఎక్కడికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను. అప్పుడు మీరు మాట్లాడలేదే. దేశం మొత్తం ఏదైతే ఉందో మాట్లాడాలి కదా. కానీ మీరు ఎప్పుడు మీ సంఘటన మీది, ఇది నాది, నా ప్రాబ్లం, లేకపోతే ఒక ప్రతిపక్షాలకి ఇలా జరుగుతుంది, లేకపోతే ఇలా జరుగుతుంది, ఈ పార్టీకి ఇలా జరుగుతుంది, ఇలాంటి సంఘటన జరిగిందని చెప్పి ఏ రోజు మీరు మాట్లాడలేదు. ఈరోజు మీకు
ఎందుకు కేరళ సపోర్ట్ చేయాలి? కేరళకి మీరు సపోర్ట్ చేయలేదు కాబట్టి కేరళ మీకు ఎందుకు సపోర్ట్ చేయాలి? నెక్స్ట్, పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచారు. గత 5 ఏళ్లలో గత 5 ఏళ్లలో ఎన్నోసార్లు పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరిగాయి. ఒక్కసారన్నా మీరు ధర్నా చేశారా? మహిళలను కాపాడుతాం, మహిళలకు అమ్మ ఒడేస్తాను, లేకపోతే వేరేది అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఇన్ని జరిగినా కానీ పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరిగితే ఏ రోజు కూడా మీరు మాట్లాడలేదు. పైపెచ్చు అన్నిటికన్నా, అన్ని రాష్ట్రాల్లో కన్నా నీ ఆంధ్రప్రదేశ్లో నువ్వు సీఎంగా పనిచేసి 2019 నుంచి 24 వరకు సీఎంగా పనిచేసిన ఆంధ్రప్రదేశ్లో రేట్లు ఎక్కువ. ఒక్కసారైనా నువ్వు ఈ ధరల్ని దీనికి సంబంధించి పోరాటం చేసి దీన్ని ఖండించినట్టయితే ఇప్పుడు ఎవరైతే ప్రజలందరూ, దేశ ప్రజలందరూ కూడా నీ వెనకుంటారు, నీకు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తారు. నువ్వు అప్పుడు లేవు, ఇప్పుడు కూడా వాళ్ళు నీకు రారు. నెక్స్ట్, సిఏఏ వ్యతిరేక ఉద్యమం జరిగింది. నిజంగా చూసుకున్నట్టయితే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కు సంబంధించి దేశం మొత్తం కూడా చూసుకున్నట్టయితే దేశం మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడారు. మీరు మాత్రం బీజేపీని సపోర్ట్ చేశారు. బీజేపీకి సపోర్ట్ చేసి వాళ్ళు ఏం చెప్తే వెంకటేశ్వర స్వామి విగ్రహాలు, ఎక్కడికి మీరు ఢిల్లీ వెళ్తే వెంకటేశ్వర స్వామి విగ్రహాలు, శాలువాలు కుప్పలకి ఇచ్చారు. మీరు ఇచ్చిన వెంకటేశ్వర స్వామి విగ్రహాలు తీసుకుంటే నాలంటోడు ఒక పెద్ద మ్యూజియం పెట్టుకొని బతికినంతకాలం అమ్ముకొని బతికేయచ్చు. 5 సంవత్సరాలు మీరు ఇచ్చిన వెంకటేశ్వర స్వామి విగ్రహాలను అమ్ముకుంటే నా ఫ్యామిలీ మొత్తం బతికేస్తుంది. కాబట్టి సిఏఏ వ్యతిరేక ఉద్యమం గురించి కూడా కనీసం మీరు మాట్లాడలేదు. కాబట్టి ఇప్పుడు కూడా ఎవరైతే మీరు మైనారిటీలు, అది ఇది నా మైనారిటీలు అని చెప్తున్నారో వాళ్ళందరూ కూడా మీకు మాట్లాడనే పరిస్థితి. నెక్స్ట్, ఇంకా చూద్దాం. ఢిల్లీ మత కలహాలు, కులాల మధ్య గొడవలు పెట్టి, మతాల మధ్య మంటలు పెట్టి ఢిల్లీలో మత కలహాలు జరిగినాయి. యూనివర్సిటీల్లోకి వెళ్ళి కొట్టుకున్నారు. ఎంతో మంది చనిపోయారు ఢిల్లీలో. మీరున్న ఢిల్లీలోనే. బట్ ఏ రోజు మీరు ఢిల్లీ వచ్చి మాట్లాడారా? ఇది తప్పు, మత కల్లోహాలు చేశారు, అన్ని మనుషులంతా ఒక్కటే అని చెప్పి దీని గురించి మాట్లాడాల్సిన బాధ్యత మీకు లేదా? మీరెందుకు మాట్లాడలేదు? మీరెందుకు అందరూ కలిసి రావాలని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నారు? మీరు ఆ రోజు మాట్లాడలేదు కాబట్టి ఈ రోజు కూడా మీరు అక్కడ మీకు మాట్లాడని పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్, ఢిల్లీ మత కలహాల తర్వాత నెక్స్ట్ మనం చూస్తే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా. ఇది పక్క రాష్ట్రాల గురించి, వాటి గురించి, వీటి గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మన రాష్ట్రం గురించే, మీ రాష్ట్రం గురించే. ఎవరైతే మీరు 2019 నుంచి 24 వరకు పరిపాలించారో ఆంధ్రప్రదేశ్కి, ఎలక్షన్ ముందు ఏం చెప్పారు? ఆంధ్రప్రదేశ్కి నాకు 25 ఎంపీ స్థానాలను ఇస్తే మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ను ఉద్ధరిస్తా అని చెప్పావు. ఏమైంది? 22 ఎంపీ సీట్లు ఇస్తే ఎల్లిపిల్లి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నావు. కరెక్ట్ కదా? ఒక్కసారి కాదు, చాలాసార్లు పట్టుకున్నావు. కాబట్టి నీకు నీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి మాటలు మార్చిన నీకు నీ స్టేట్ నుంచి కూడా మద్దతు లభించదు ఇప్పుడు. ఎందుకంటే నువ్వు నిజంగా ఆ రోజు నీ మాట మీద నిలబడినట్టయితే 2024 ఎలక్షన్లో అసలు నువ్వెందుకు ఓడిపోతావు? ప్రత్యేక హోదాకి సంబంధించి ఇదెందుకు జరుగుతుంది? కాబట్టి నీ స్టేట్లో కూడా నీకు నిరసన తెలియజేసే వాళ్ళు లేరు. కొంతమంది 2-3 పేటీఎం వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు కూడా సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఉండాలి, ఆంధ్రప్రదేశ్కి మంచి జరగాలనుకున్న వాళ్ళు ఎవరు కూడా నీ వైపు, నీ దగ్గరకు వచ్చి నీకు సపోర్ట్ చేయని పరిస్థితి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలు, రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పోలవరం వచ్చు, మిగతా చాలా విషయాలు, వీటన్నిటిలో కూడా విభజన హామీలు ఉన్నాయి. విభజన హామీల కోసం ఏ రోజన్నా ధర్నా చేసావు నువ్వు? జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నానండి, విభజన హామీల కోసం ఏ రోజన్నా ధర్నా చేసావా? నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదని చెప్పి అన్నం తినకుండా రోడ్డు మీద పడుకున్నావు ఏ రోజున్నా? ఆ రోజు నీ స్టేట్కి విభజన హామీలు నిలువున చీల్చేసి కోసేసి వెళ్ళిపోమని చెప్తే కనీసం కూడా మాట్లాడలేదు. ఇప్పుడు
నా స్టేట్ నాశనం అయిపోతుంది, రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి ఢిల్లీ వెళ్ళి గగ్గోలు పెడుతున్నావు. ఏ రోజున విభజన హామీల గురించి మాట్లాడావా? నువ్వు సీఎంగా ఉన్న దాంట్లో డైరెక్ట్గా 100 సార్లు వెళ్ళి పిఎంను గెలిచావు. ఏ రోజన్నా వాళ్ళకి విభజన హామీలు, సార్ నాకు ఇది చేయాలి, విభజన హామీలు, మా పరిస్థితి ఏంటి, మా పోలవరం సంగతి ఏంటి, మా పోలవరం కట్టేయండి, మా ప్రజలు బాధపడుతున్నారు అని ఏ రోజున చెప్పావా? ఏ రోజున చెప్తే ఉంటుంది. వెళ్ళి నీ కేసుల గురించి, నీ వాటి గురించి నన్ను అరెస్ట్ చేయొద్దు, నా బెయిల్ క్యాన్సిల్ చేయొద్దు, మా తమ్ముడిని వదిలిపెట్టు, ఈ సొల్లు తప్ప ఏ రోజున్నా వీటి గురించి మాట్లాడావా? ఎందుకు నీకు సపోర్ట్ చేయాలి ఇప్పుడు అందరూ? కాబట్టి దీనికి అన్నిటి కూడా నువ్వు సమాధానాలు చెప్పాలి. చెప్పకపోతే మాత్రం ప్రజల్లో దోషిగా నిలబడతావు జగన్మోహన్ రెడ్డి గారు. నెక్స్ట్, కవిత అరెస్ట్ జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి మీ వాళ్ళేగా, మీ చిచ్చనేగా, మీ చిచ్చనే కదా, మీ అన్న తమ్ముడు అంటావు కేటీఆర్, కేసీఆర్, ఆయన చెప్పంది నువ్వేం చెయ్యవు, వాళ్ళ కూతురే కదా, ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడి తీసుకెళ్ళి మళ్ళీ లోపలేస్తారన్నా, నీ బెయిల్ క్యాన్సిల్ చేస్తారన్నా? అంటే నీ దగ్గరికి వచ్చే తలకే మొత్తం ఎవరు అందరూ పరాయోళ్ళ. బట్ నీ దగ్గరికి ఏదైనా జరిగితే మాత్రం అమ్మమ్మో నన్ను కొడుతున్నారు అని చెప్పి ఢిల్లీ పరిగెత్తుకుంటూ వెళ్ళావు. అయినా కానీ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ జరుగుతుంటే నీకు ఢిల్లీలో పని ఏంటి? అక్కడ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు, కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి డైరెక్ట్గా ఇప్పుడు ఎక్కడికి, హైకోర్టుకి వెళ్ళిన పరిస్థితి. హైకోర్టుకి వెళ్ళావు కదా. అయినా కానీ ప్రతిపక్ష హోదా, ప్రత్యేక హోదా కాదు, ప్రతిపక్ష హోదా కోసం నువ్వు కోర్టులో పిటిషన్ వేస్తావా? జనాలు నవ్వుకుంటున్నారు తెలుసా. నాకు ఏదో ఆది సినిమాలో ఇట్లా నడుచుకుంటూ వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్పలేదు అని చెప్పి వెనక్కి వెళ్ళండి మలిసి, రా నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పలేదు, నాకు గుడ్ మార్నింగ్ చెప్పు అంటాడు. అట్లాగే మీరు కూడా ఇలాగే చేస్తారు, చిన్నపిల్లల్లా చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి కోర్టులకు వేసేటువంటి అండి. అటు అసెంబ్లీ జరుగుతుంది, రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, వరదలు వచ్చాయి, ఇబ్బంది ఉంది, ప్రతిపక్ష నాయకుడికి మీకు ఆ బాధ్యత లేదా? మీకు ఏంటి సార్, మీరు ఢిల్లీ వెళ్ళిపోతారా ఫ్లైట్ వేసుకొని? అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? గాంధీ విగ్రహం దగ్గర కూర్చొని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు, ఇవన్నిటికీ మీరు సమాధానం చెప్పాలి. అదేంది మేము మా జర్నలిస్టులు ఏదన్నా క్వశ్చన్ అడిగితే ఫ్లోలో ఉన్నప్పుడు మాట్లాడొద్దు అంటావు? ఫ్లోలో ఉన్నప్పుడు మాట్లాడకూడదా? క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయాలి. అందుకని 5 సంవత్సరాలు కనీసం ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా నీ ప్రభుత్వాన్ని కూల్చేశారు జర్నలిస్టులు. కవిత అరెస్ట్ అయినట్టు మాట్లాడలేదు, అంతే కదా. నెక్స్ట్ ఇంకేంటి, నేషనల్ హెరాల్డ్ కేసు మనం చూస్తే, నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీకి అదేవిధంగా రాహుల్ గాంధీకి సమన్స్ ఇచ్చారు. నువ్వు మాట్లాడలేదు, ఎప్పుడైనా మాట్లాడావా? అంటే ఇది మాట్లాడవలే నువ్వు, ఎందుకంటే నేను లోపల ఇల్లే వేయించిందని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నువ్వు మాట్లాడవు. అయినా కానీ ఇప్పుడు మళ్ళీ నీ కాంగ్రెస్ సపోర్ట్ చేయాలి కదా. అప్పుడు నాకు ఎన్ని నన్ను జైల్లో పెట్టించినా కానీ, సోనియా గాంధీ రాహుల్ గాంధీ నన్ను జైల్లో పెట్టించినా కానీ నేను దీన్ని ఖండిస్తున్నాను. ఇలా సమన్స్ ఇలాగా ఇవ్వటం కరెక్ట్ కాదు. రాహుల్ గాంధీ డిస్క్వాలిఫై చేసినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? మాట్లాడాలి కదా. అయినా కానీ నేను ఎందుకు మాట్లాడుతాను? దానికి నన్ను లోపల పెట్టించారు కాబట్టి, నాకు వాళ్ళ శత్రువులు కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడను అంటావు. కాబట్టి ఇప్పుడు నీ కాంగ్రెస్ ఎందుకు మాట్లాడుద్ది? వాళ్ళు కూడా మాట్లాడరు. కాబట్టి మీ చెల్లెలు అధ్యక్షురాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్లోనే 11 మంది ఉన్నారు, అక్కడికి వెళ్ళి ఏం పీకుతారని మాట్లాడింది. దానికి ఫస్ట్ నువ్వు సమాధానం చెప్పాలి. నెక్స్ట్ ఇంకా చూద్దాం. హేమంత్ సోరెన్ అరెస్ట్. ఏమైంది? హేమంత్ సోరెన్ని అరెస్ట్ చేశారు. మాట్లాడావా ఎప్పుడన్నా? మాట్లాడావా? మాట్లాడలేదు కదా. ఎవడి ఎక్కడ చేస్తే నాకెందుకు, ఏ స్టేట్లో ఏం జరిగితే నాకెందుకు, నేను బాగున్నానా? నా లెక్కలకు సంబంధించి డిజిటల్ పేరు లేకుండా సాయంత్రానికి కోట్లు డబ్బులు వచ్చినాయా? తాడేపల్లిలో లెక్కేసుకున్నానా? తీసుకెళ్ళి ఎక్కడో విదేశాల్లో దాచుకున్నానా? ఢిల్లీ దాంతోపాటు మా బాబాయ్ కేసు తవ్వకుండా ఉండాలి, నాకు బెయిల్ క్యాన్సిల్ కాకూడదు, ఈ ఉంటే నాకు చాలు, మిగతా ప్రపంచంలో ఎవడి ఎలా చేస్తే నాకేంటి అని చెప్పి నువ్వు బిహేవ్ చేసావు. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఎవరైతే హేమంత్ సోరెన్ అరెస్ట్ చేసినప్పుడు నువ్వు మాట్లాడలేదు కాబట్టి ఆ స్టేట్ నుంచి కూడా నీకు ఎవరు మాట్లాడరు. ఎందుకంటే మాట్లాడేది కాబట్టి వాళ్ళు కూడా మాట్లాడిన పరిస్థితి. నెక్స్ట్, వీణా విజయన్ కేసు మనం చూసుకున్నట్టయితే, ఎవరైతే పినరయి విజయన్ కేరళ సీఎం కూతురికి ఈడీ నోటీసులు ఇచ్చి వేధిస్తుంది,
ఇప్పుడు కూడా కేసు నడుస్తుంది. మాట్లాడే ఎప్పుడన్నా ఇది తప్పు చేశారు, వీళ్ళందరూ ప్రతిపక్షాలను వేధిస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇలా చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూజీ చేస్తున్నారు, రాష్ట్రపతి పాలన పెట్టాలి, వెస్ట్ బెంగాల్లో రాష్ట్రపతి పాలన పెట్టాలి, కేరళలో ఇది చేయాలి అది చేయాలి అని చెప్పారు. మాట్లాడే ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు మీరు? కాబట్టి అప్పుడు మీరు మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళు మీరు మాట్లాడరు. ప్రతి ఒక్కటి కూడా మనం ఏమి ఇస్తే అది తిరిగి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అందరిని వదిలేశారు, ప్రజల్ని గాలికి వదిలేశారు. ఏంటి ఒక కన్సర్న్ ఒక నార్మల్ పర్సన్గా కూడా మీరు రియాక్ట్ అవ్వలేదు. ఎక్కడో ఏంటి మణిపూర్లో ఆడపిల్లలకి అన్యాయం జరిగితే ఎవడో అనామకులైన వాళ్ళు ఇక్కడి నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది బాధపడ్డారు. చాలామంది అక్కడికి వెళ్ళి వాళ్ళకి సంఘీభావం తెలియజేశారు. కనీసం కూటికి తినలేని వాళ్ళు కూడా దాన్ని ఖండించిన పరిస్థితి. బట్ మీరు మాత్రం ఒక్కసారి కూడా ఖండించలేదు. ఎందుకు? మిమ్మల్ని సపోర్ట్ చేయాలి దేశం వెనక మీరు లేరప్పుడు, దేశం ఇప్పుడు మీ వెనక లేదు. లాస్ట్కి నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎవ్వరికి సహాయం చేయలేదు, ఎవరికి కష్టం వచ్చినప్పుడు మీరు నిలబడలేదు, కాబట్టి మీకు ఇప్పుడు నిలబడరు అని చెప్తున్నాను. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు చెప్పారు. ఏం చెప్పారంటే ఆయన సభల్లో మాట్లాడుతూ చెప్తున్నారన్నమాట. ఏదో ఒక స్టోరీ చెప్తూ ఉండేవాళ్ళు ఆయన. అంటే నేను ఒకసారి ఒక చోట ఉన్నాను, రాజు ఎవరైతే ఉన్నారో యూదులను తీసుకొని వెళ్ళి వాళ్ళని పనిష్మెంట్ చేస్తా తీసుకెళ్ళి జైల్లో పెట్టారు, యూదులకే కదా జరిగింది, నాకేంటి అని చెప్పి నేను సైలెంట్గా ఉన్నాను. దాని తర్వాత నేను చూసుకుంటే వేరే క్రిస్టియన్స్కి సంబంధించి వాళ్ళకు కూడా ఇలాగే తీసుకెళ్ళి వాళ్ళని కూడా ఇలా చేశారు, వాళ్ళకి జరిగింది నాకేంటి. తర్వాత వేరే వాళ్ళకి అందరికి ఇలాగే జరుగుతుంది, అందరిని తీసుకెళ్ళి జైలులో పెట్టారు, హింసించారు. అప్పుడు నాకు సంబంధం లేదు కానీ నేను కూర్చున్నాను. బట్ తర్వాత వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, నన్ను తీసుకెళ్ళి లోపల పెట్టారు, అప్పుడు నాకు ఎవరు లేరు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్తూ ఉంటారు. సేమ్ అదే మీకు వర్తిస్తుంది. దేశానికి రాష్ట్రానికి దేశంలో ఉన్న రాష్ట్రాలకు జరిగినప్పుడు ఏ రోజు కూడా మీరు ఖండించలేదు, ఒక విషయాన్ని ఖండించలేదు, ఒకళ్ళ వైపు నిలబడలేదు, ఒకళ్ళ కష్టాన్ని చూసి మాట్లాడలేదు. కాబట్టి ఇప్పుడు దేశం నాకు అండగా ఉండాలి, లేకపోతే అందరికీ వీళ్ళందరూ నా మీ ఒక ఢిల్లీ వచ్చి ధర్నా చేసి మొత్తం అంతా ఉండాలి అనుకుంటే ఎలా ఉంటారు? ఎవరైనా ఎప్పుడైనా కానీ మీరు ఒకరికి వాళ్ళ కష్టంలో మీరు ఉన్నప్పుడే వాళ్ళు మీకు ఉంటారు. ఇది చిన్న లాజిక్ కదా. దీన్ని ఎలా మర్చిపోయి ఇప్పుడు వెళ్ళి భూమి బద్దలవుతుంది, ఆకాశం పేలిపోతుంది ఢిల్లీలో నేను వెళ్తే అని చెప్పంటే ఏమి అవ్వని పరిస్థితి, అబాసు కావాల్సిన పరిస్థితి. ఇప్పటికైనా ప్రజల్ని ఏం కావాలి, దాంతోపాటు ఎవరికైనా ఆపదొస్తే గానో లేకపోతే మాట్లాడాలి, దాని గురించి దాన్ని ఖండించాలి. మీకు మీ రాష్ట్రంలో జరిగే రాజకీయాలు తప్ప దేశం ఎలా పోయిందో ఎలా నాశనం అయిందో అనేది మీకు పట్టదు. మీకు ఓన్లీ మీ రాజకీయ కారణాలు, రాజకీయ అవసరాలే కావాలి, లేకపోతే మీరు మాట్లాడని పరిస్థితి. కాబట్టి మీరు అటు ఎన్డీఏలో లేరు, ఇటు ఇండియాలో లేరు, ఏకకగా మిగిలిపోయారు. కాబట్టి ఇప్పటికైనా స్పందించడం నేర్చుకోండి. ఎవరికైనా జరిగినప్పుడు స్పందిస్తే నీకు ఉంటారు. కాబట్టి నిజంగా ఈ నిరసన ఏంటనేది మీకు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు ఏంటి అనేది పక్కన పెడితే, ఎక్కడో నార్మల్గా ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు వ్యక్తులు పాత కక్షలతో కొట్టుకుంటే దాన్ని తీసుకెళ్ళి మీరు రాజకీయ హత్యలు అని చెప్పి ఒక కలర్ ఇచ్చి మీరు ఢిల్లీలో బ్రాండ్ పాడు చేస్తున్నారని చెప్పి అనుకుంటున్నారు. ఇప్పుడే గత 5 సంవత్సరాల్లో సంకనాగిపోయింది ఆంధ్రప్రదేశ్, ఏమి లేకుండా వెళ్ళిపోయింది. బట్ ఇప్పుడు మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి బ్రాండ్ పాడు చేయడానికి ఏదైతే పరిశ్రమలో లేకపోతే అవి ఇవి వస్తాయి, బడ్జెట్కి సంబంధించి అవి ఇవి రాబోతున్నాయి, దీన్ని నాశనం చేయాలి, ఆంధ్రప్రదేశ్ని మీరు నాశనం చేయాలి అని చెప్పి కంకణం కట్టుకున్నారు. అందుకే మీ తోడేలు బ్యాచ్ మొత్తం వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇలాంటి దరిద్రాలు చేస్తున్న పరిస్థితి. నిజంగా మీరు ఇప్పటికన్నా మారాలి, లేకపోతే మాత్రం 11 సీట్లు ఇచ్చారు, ఈసారి కొడితే 11 కూడా ఉండవు, 0 175కు 175 అంటావు కదా, అది ఇటు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మారండి మీరు. లేకపోతే ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంటే అక్కడికి వెళ్ళిపోయి మీరు ఈ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు చెప్పారు, ఏం చెప్పారు, 45 రోజుల్లో 36 హత్యలు 300 అటాక్లు జరిగాయి అని చెప్పి మీరు చెప్తున్నారు. ఎవరైతే హోమ్ మినిస్టర్ ఉన్నారో ఆవిడే అసెంబ్లీలో చెప్పింది మొత్తం జరిగిన హత్యలు 4, దాంట్లో 3 టీడీపీ వాళ్ళే.
ఒకళ్ళు ఇట్లా అని చెప్పిన పరిస్థితి. దీని గురించి మీరు మాట్లాడండి, దమ్ముంటే అసెంబ్లీలో మాట్లాడండి, ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎందుకు జరుగుతుందని మాట్లాడండి. ఇక్కడ లేకుండా ఢిల్లీ వెళ్ళి చేస్తానంటారేంటి? నిజంగా ఇప్పటికైనా మీరు మారాలి. లేకపోతే మాత్రం ప్రజల దృష్టిలో, ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలోనే కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో మీరు ఎలా ఉన్నారో మీకు తెలుసుకోవచ్చు. దేశ ప్రజల దృష్టిలోనే మీరు ఏదైతే మీరు దోషిగా నిలబడతారు అని చెప్తున్నాను.